పైథాన్ 91లో వచ్చింది. జావా 95లో వచ్చింది. ఓకే. కానీ మీరు చూస్తే జావాకి ఎక్కువ ప్రియారిటీ ఉంటది. ఎందుకు అంటే ఇది చాలా సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎంత సెక్యూర్డ్ అంటే మీరు హ్యాకర్స్ హ్యాక్ చేయటానికి పాసిబిలిటీ లేకుండా మన నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ గూడా జావా యూజ్ చేసే బిల్డ్ చేశారు. ఓకే. అదే పైథాన్ వచ్చిందనుకోండి, మీ దగ్గర హ్యూజ్ డేటా ఉంది. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వాళ్ళ యాక్టివిటీస్ చేసే డేటా ఉంది. ఓకే. ఈ డేటాని అనాలిసిస్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ వీడియో ఉందండి. ఈ వీడియో 1 మిలియన్ వెళ్ళింది. 1 మిలియన్ వెళ్తే మనకి స్టాట్స్ వస్తాయి. మెన్ ఎంతమంది చూశారు, ఉమెన్ ఎంతమంది చూశారు అన్నది డాష్బోర్డ్లో అది వస్తుంది. దాన్ని ఇంకా ఇన్డెప్త్ వెళ్తే ఏ ఏరియా నుంచి చూశారు అన్నవి కూడా వస్తాయి. అట్లా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయటానికి పైథాన్ని యూజ్ చేస్తాం అనమాట. జావాకి వచ్చేసి మనం మొబైల్లో గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ వాడుతున్నాం. ఎంత సెక్యూర్డ్? ఇప్పుడు మనము నెంబర్ టైప్ చేస్తే ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ నెంబర్ టైప్ చేయగానే ఆ నెంబర్ ఏ అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉంది అన్నది చూపిస్తుందా? చూపించి అప్పుడు మనం కన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అంత అమౌంట్ టైప్ చేశాక కూడా మళ్ళీ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. ఇచ్చాకే అది క్రెడిట్ అవుతుంది. అట్లాగే పైథాన్ మనం రియల్ టైంలో మనకు తెలియకుండా రోజు వాడుతున్నాం. అందరూ అడిక్ట్ అయిపోయారు యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, స్నాప్చాట్కి. ఈ ఏజ్ వాళ్ళు లేదుగా, యూట్యూబ్ అందరూ చూస్తున్నారు. అవును. సో యూత్ అంతా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వాడుతున్నారు. సో ఇట్లాంటి అప్లికేషన్స్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ యూజ్ చేసే, యాక్సెస్ చేసే అప్లికేషన్స్ ఈ 2 టెక్నాలజీస్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేశారనమాట.